హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా నేను తయారు చేసిన పసుపు గణపతి ఉన్నాడు కదండి, ఆ గణపతిని పెట్టుకుని అలాగే పాలను నైవేద్యంగా పెట్టుకుని నేను డైలీ డ్రై ఫ్రూట్స్ కూడా నైవేద్యంగా పెట్టుకుంటానండి. అలా డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టుకోవడం వలన మనం బాదం పౌడర్ అని చెప్తాను కదండి, ఆ పౌడర్ తీసుకుని మనం వాటిని రోజు తాగొచ్చు. అలాగే మనం ఏ నైవేద్యం పెట్టినా ఆ స్వామి ఏమి స్వీకరించడు కదండి, ఆ స్వామి పేరు చెప్పుకుని మనమే తింటాం. అలా కూడా మనకి పూజా విధానంలో మనం ఇలాగా మంచి మంచి పద్ధతులు పాటించడం వలన అది ఎంతో మనకి మేలు చేస్తుందండి. ఇలా దీపానికి నైవేద్యం కూడా పెట్టుకుంటాను. అలాగే నేను పాలని, డ్రై ఫ్రూట్స్ని, బాదం, కిస్మిస్, మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఆ స్వామికి సమర్పించుకుంటాను. ఏదైనా సరే మనం భక్తి శ్రద్ధలతో చేస్తే పూజ మనకి ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మనం ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసుకుంటే మనకి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి, నేను పాలు పోసి గంగాళం పెట్టాను కదండి, ఆ గంగాళం ఎవరిచ్చారంటే మా రెండో అక్క పాప కల్పన. వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్స్ వేరే ఇచ్చిన అందరికీ ఫంక్షన్ జరిగినప్పుడు ముఖ్యమైన వాళ్ళందరికీ చీరలు పెడతారు కదండి, ఆ చీరల బదులు ఈ గంగాళం ఇచ్చింది. చక్కగా ఈ గంగాళం అంటే నాకు ఎంత ఇష్టమో దాంట్లో పాలు పోసి ఆ స్వామికి నేను నివేదన చేస్తాను. అలాగే మా చుట్టాల్లో మా వారి కజిన్ బ్రదరు సిద్ధాగిరి అని ఉన్నాడండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు గోవిందనామాలంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేనండి. గోవిందనామాల ప్రతిమ అమృత నాకు బొట్టు పెట్టి ఇచ్చింది. అది కూడా నేను పూజా గదిలో పెట్టుకుని, పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకుంటాను. అలా ఎవరైనా ఇచ్చినప్పుడు నాకు నచ్చితే నేను వాటిని పూజకి ఎంతో ఇష్టంగా ఉపయోగించుకుంటాను. ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు ఇలా చక్కగా వెండి సామాను ఇస్తే వాళ్ళు ఎంతో వాళ్ళకి ఉపయోగపడతాయి. అలాగే మా కుమారక్కయ్య బాదం కిస్మిస్ అవన్నీ వేసి పెట్టాను కదండి, అది కూడా ఎప్పుడో ఎన్నేళ్ల క్రితం మా రమ్య పెళ్ళికి గిఫ్ట్గా నాకు ఇస్తే దాన్ని కూడా నేను ఎంతో ఇదిగా దేవుడి దగ్గర ఉపయోగించుకుంటాను. ఇలా చక్కగా మనం చీరలు అవి కాకుండా వెండి సామాను ఇస్తే వాళ్ళు ఎంతో చక్కగా ఇలా వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఈ ఐడియా మీకు నచ్చిందండి? నచ్చితే కనుక నాకు చెప్పండి. ఇలా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నిత్యము దీపారాధన చేసుకుంటే ఆ స్వామి మన వెంట ఎప్పుడూ ఉంటాడండి. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై, జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. నేను చెప్పే మాటలు కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ పోస్ట్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి. మళ్ళీ ఇంకొక అలవాటు ఉంది నాకు. ఏదైనా సరే నేను రెడీ అవ్వగానే చక్కగా సెల్ఫీ తీసుకుంటాను. అలాగే ఆ సెల్ఫీ పిక్స్ మీకు ఇప్పుడు పెడుతున్నాను. ఏ ఫంక్షన్కి వెళ్ళినా వెళ్ళే ముందు కానీ అక్కడికి వెళ్ళాక కానీ ఎప్పుడైనా సరే సెల్ఫీ తీసేసుకుంటానండి. అది నా భాషలో చెప్తే సెల్ఫీ పిచ్ అనుకుంటాను. అదే మీకైతే ఆ అలవాటు ఎంతమందికి ఉందో నాకు చెప్పండి. సరదాగా నా సెల్ఫీ పిక్స్ మీరు కూడా చూడండి. ఇలా మీకు ఎంతమందికి అలవాటు ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
నాకు నేనే కాకుండా ఎవరితోటైనా సెల్ఫీ తీసేసుకుంటానండి. అసలు సెల్ఫీ పిక్స్ అంటే నాకు ఎంత ఇష్టమో మీరే చూడండి. ఎవరైనా ఎదుటి వాళ్ళు తీస్తే ఫోటో రకరకాలుగా తీసి వాళ్ళు పోస్ట్ చేస్తారు. అలా పెట్టడం వల్ల నాకు అస్సలు నచ్చదు. అందుకే నేను ఎప్పుడు సెల్ఫీ అంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమే కదండి సెల్ఫీ తీసుకోవడం? అలా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. మా బాబు కానీ మా వారు కానీ ఫొటోస్ తీయమంటే తీరండి. అందుకే నాకు సెల్ఫీ అంటే అంత ఇష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు.